రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమం ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఇప్పటికే ఎవ్వరు ఊహించని రీతిలో నభూతో అనే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. చాలామందికి తెలుసో తెలియదు చాలా విషయాలు. గతంలో ఎవరు అనుకోలేదు తెలంగాణ రాష్ట్రం వస్తుందని, ఆంధ్రలో ఎవరు అనుకోలేదు. రాష్ట్రం వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఎవరు అనుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఇంత గొప్పగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు. అందుకని మీరు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన ఫస్ట్ 2 వారాల్లోనే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఉంటుంది. కేసీఆర్ దమ్ముంటే అతను అభివృద్ధిలో పోటీపడని అహంకారంతో చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. అంటే వీళ్ళకి పరిపాలించుకోవస్తుందా, వీళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవస్తుందా, రాష్ట్రాన్ని కాపాడుకోవస్తుందా అని ఒక అహంకారంతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా తెలంగాణకు 4 మంచి మార్కులు పడుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే 1 మార్కు పడతలేదు. వాళ్ళంతా గతంలో ఎట్లయితే మీడియాని మేనేజ్ చేసుకొని పైన చేసుకుని బతికిలో ఇవాళ కూడా గట్లనే కేంద్రంలో